కూటమి ప్రభుత్వం అవినీతికి సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయన్నారు తోట త్రిమూర్తులు. అసెంబ్లీలో గొప్పలు చెప్పుకోవడం కాదు, మండలికొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని ఆధారాలతో తాము ప్రశ్నించామన్న తోట త్రిమూర్తులు మండలికొచ్చి తమ ప్రశ్నలకి బదులివ్వాలన్నారు. మేమందరూ అడుగుతున్నప్పుడు ఆయనలో నిజాయితీ ఉంటే, తప్పులు జరగలేదనుకుంటే వెంటనే బిజినెస్ అంతా ఆపి ముందు చర్చిద్దాం రమ్మని చెప్పాలి కదా. నష్టమే ఉంది. ఇది మా తరపుని ఇదో పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కాదు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియాలి ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేటువంటిది. మీరు డిఎస్సీ నడిపినటువంటి విధానం అనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో చూడ్డా, మరి నిన్న చూసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ ఇస్తారు, నువ్వు రా చర్చిద్దాం నీకు ఏమన్నా దమ్ము ఉంటే అంటాడు. దాన్ని మళ్ళీ ఆయన పెద్ద ఆయన ఎండార్స్ చేస్తారు ఆయనకి. దానికి ఏమిటిది చర్చిందాం అని మేము చెప్తుంటే కౌన్సిల్లో లేనటువంటి సభకే ఈయన వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు చర్చించడానికి ఏంటి ఇబ్బంది ఏంటి? సీరియస్ గా మేము అందరూ అడుగుతున్నప్పుడు ఆయనలో నిజాయితీ ఉంటుంది.